Dear friends, నా పేరు శ్రీ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఇప్పుడు మనం వాస్తు గురించి చర్చించుకోబోయే పాయింట్ ఏంటంటే, ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సమకాలీనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ స్వప్నం డ్రీమ్ ఏంటంటే కనీసం ఒక 2 bedroom హౌస్ కట్టుకోవాలి. సో అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని వాస్తు ప్రకారం 2 bedroom హౌస్ కట్టుకోవాలనుకుంటే కన్స్ట్రక్షన్ చేయబోయే ముందు ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, ఏ కొలతలతో ఉన్నటువంటి సైట్ మనం తీసుకుంటే అందులో ఒక నిజమైన వాస్తు అనేదాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలం అనే విషయం మీద మీతో చర్చించడానికి ఈరోజు ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మీరు సైట్ కానీ ల్యాండ్ కానీ మీ యొక్క అవసరాలకి, ఫ్యూచర్ అవసరాలకి, కన్స్ట్రక్షన్కి కొనుక్కునే ముందు మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్స్, మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్స్ కంపాస్కి, నార్త్ పోల్కి అనుకూలంగా ఉన్నాయా లేదా, అంటే యొక్క దిక్కులు ఏవైతే ఉన్నాయో అని కంపాస్కి వేసినప్పుడు మనం దానికి కరెక్ట్గా ట్రూ నార్త్ పోల్కి యొక్క ట్రూ డైరెక్షన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద బేసిక్ విటల్ థింగ్. సైంటిఫిక్గా చూసుకోండి, సైన్స్ ప్రకారం అనుకోండి, మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి ఇంటి ద్వారా మంచి జరగాలి, మంచి వాస్తుగా ఇల్లు కట్టుకుంటే మంచి జరుగుతుందని నమ్మే వాళ్ళందరూ ఈ యొక్క బేసిక్ పాయింట్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ బేసిక్ పాయింట్ని దృష్టిలో పెట్టుకోకుండా మనకి ఏదైతే లభ్యమైందో అందులో 4 పక్కల నా మూలమట్టాలకి కరెక్ట్గా 90 degrees పెట్టుకొని కాస్త ఈశాన్యం పెంచి ఇంకా అదే నిజమైన వాస్తు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. మనం కట్టుకునేటటువంటి సైట్ అది ఏ ఫేసింగ్ అనేది అక్కడ రోడ్స్ ప్రకారం వస్తుంది. ఆ రోడ్స్ అనేది ఖచ్చితంగా ఎర్త్ ట్రూ నార్త్ పోల్కి అలైన్మెంట్ ఉందా లేదా అని చూసుకోవాలి. వాస్తవంగా మన ఇండియా నియర్ కంట్రీస్లో ఏంటంటే మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ అనేది, ట్రూ నార్త్ పోల్ అనేది పెద్ద వేరియేషన్ ఏం లేదు. కాబట్టి మన కంపాస్ యొక్క మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ తీసుకున్నా సరే పెద్ద ఇబ్బంది ఏం కాదు, పెద్ద డిప్రెషన్ ఏమి ఉండదు అన్నమాట టెక్నికల్గా. ఎందుకంటే ఎర్త్ మీద ట్రూ నార్త్ పోల్ ఒక పక్క, మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ అనేది కొంచెం 15 kilometers దూరంలో స్కాటర్ అయి ఉందన్నమాట. దానివల్ల చాలా చోట్ల కొన్ని డిగ్రీస్ సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భారతదేశంలో ఉండే వాళ్ళకి ఆ పరిస్థితి అయితే అవసరం లేదు. మీరు కాంపాస్ యూజ్ చేసినప్పుడు అందులో వచ్చినటువంటి నార్త్ పోల్ కరెక్ట్గా ఆ రోడ్స్కి ఎలా అయినా లేదా చూసుకోండి జాగ్రత్తగా. లేదనుకుంటే మీ యొక్క ప్లాట్లో మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి స్ట్రక్చర్కి మనం కంపాస్ వేసినప్పుడు కొంత స్థలం ఏదో 2-3 పక్కలు మనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అది మంచిది కాదు. కాబట్టి స్థలం వృధా అవ్వకూడదు. కాబట్టి మనం ఈ లేఅవుట్స్ కానీ, ఈ లేఅవుట్స్లో రోడ్లు కానీ వేసేటప్పుడు మనం ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా. సెకండ్ థింగ్, కనీసం ఒక 2 bedroom హౌస్ అనేది కట్టుకోవాలనుకుంటే ఒక పక్క ఖచ్చితంగా ఒక 50 square yards ఖచ్చితంగా ఉండాలి. 50 SFT, సారీ, 50 into 50, 50 into 60, వరస్ట్ కేసులో 45 into 50, 45 into 60, ఇలాగ ఏ పక్క లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేది తీసుకునేటప్పుడు కనీసము ఒక 50-45కి తగ్గకుండా ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోమని నమ్మను. ఆ రకంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి 230 square yards దగ్గర నుంచి 300 square yards వరకు ఏదైతే మనకి ల్యాండ్ ఎక్విజిషన్ చేయగలుగుతామో అది ఖచ్చితంగా ట్రూ నార్త్ పోల్
అలైన్మెంట్ అయినప్పుడు వచ్చిన కొలతలు మాత్రమే నేను చెప్పే కొలతలు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సెకండ్ అనేది మన యొక్క ఇంటి కట్టుకునేటప్పుడు మన యొక్క కాంపౌండ్ వాల్ అనేది మన స్ట్రక్చర్కి సంబంధం లేకుండా ఒక కాంపౌండ్ వాల్ అనేది మనం ఎన్క్లోజ్ చేసినప్పుడు మనం ఏదైతే ప్లింత్ ఏరియా హౌస్ ఏదైతే ఉందో కాంపౌండ్ వాల్కి కనీసం మధ్యలో సెట్ బ్యాక్స్ కింద కనీసం 10 SFT వదలాలి. ఒక 10 feet అనేది ఎటు చూసినా కనీసం వదిలేటట్టు ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డైరెక్షన్. నార్త్ అవ్వచ్చు, ఈస్ట్ అవ్వచ్చు, వెస్ట్ అవ్వచ్చు, సౌత్, కనీసం 10 feet అనేది సెట్ బ్యాక్స్కి మనం ప్రయత్నించాలి. ఎందువల్లంటే మన ఇంటి లోపల స్ట్రక్చర్ లోపలికి ఈ ఓపెనింగ్స్ ద్వారా మెయిన్ కిటికీలు అవ్వచ్చు, దర్వాజాలు అవ్వచ్చు, సింహద్వారం అవ్వచ్చు, మనకు వచ్చేటటువంటి వెంటిలేషన్ అనేది ఖచ్చితంగా క్రాస్ వెంటిలేషన్ అయి ఉండాలి. అంటే ఒక దర్వాజాకి ఎదురుగా దర్వాజా అయినా ఉండాలి, లేదైతే అక్కడ ఇంకో రకమైన వేరే రకమైన ఓపెనింగ్ ఉండాలి, కిటికీ రూపంలో ఉండాలి. ఈ 4 డైరెక్షన్ నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెంటిలేషన్, ఆ యొక్క లైట్ అనేది, ఆ పర్టికులర్ ఎయిర్ అనేది ఏంటంటే ఇంటి మధ్యలోకి వచ్చి కొలైడ్ అయ్యే పరిస్థితి ఉండాలి. అప్పుడు అక్కడ ఇంట్లో ఉండేటటువంటి వాతావరణం ఎప్పుడు బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవుతుంది, ఒక సమమైన టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. మన ఇంట్లో ఉండేటువంటి ఇన్హాబిటెంట్స్ వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అనమాట. అందువల్ల కన్స్ట్రక్షన్ మనం కట్టుకునేటప్పుడు చెప్పేది ఏంటంటే బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేయండి, ఇట్ షుడ్ బి ఓపెన్ టు స్పేస్ ఆల్సో అని చెప్తారు. అంటే కన్స్ట్రక్షన్లో కూడా ఆ పర్టికులర్ ఇంటి మధ్యలో ఏ రకమైన గోడలు పిల్లర్లు లేకుండా చూసుకోమంటారు. అదేవిధంగా పైన మన యొక్క స్లాబ్ మధ్య భాగం చూసుకున్నప్పుడు మనకు ఆ ఓపెన్ స్పేస్ కనపడుతుండాలి అని చెప్పి చెప్తుంటారు అన్నమాట. చాలా వరకు కేరళలో ఉన్నటువంటి, తమిళనాడులో ఉండి చాలామంది షెట్టియార్ హౌసెస్ కానీ ఎప్పుడో 200-300 సంవత్సరాల క్రితం కట్టినటువంటి హౌసెస్లో ఈ యొక్క కల్చర్ కనపడుతుంది అన్నమాట. బ్రహ్మస్థానం అనేది ఓపెన్గా ఉండడం అనేది కనపడుతుంది అన్నమాట. సో ఈ 10 అడుగుల సెట్ బ్యాక్స్ అనేది చుట్టుపక్కల వదలమని, ఎందుకంటే మనకి అన్ని పక్కల నుంచి వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్. అటువంటిప్పుడు ఈ యొక్క ఇప్పుడు మా అర్బన్ ఏరియాస్లో ఏంటంటే మనకి ఇంటి చుట్టుపక్కల కనీసం మన ఇంటికంటే 4-5 అంతస్తులు ఎక్కువ కట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకసారి అస్సలు మనం సెట్ బ్యాక్స్ వదలకపోతే ఈ యొక్క వెంటిలేషన్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పక్కింటి వారి ఇంటి యొక్క హైట్స్తో సంబంధం లేకుండా మనకి వెంటిలేషన్ రావాలనుకుంటే మనం ఖచ్చితంగా ఇంటికిను ప్రహరీకి మధ్యలో కనీసం 10 feet ఖచ్చితంగా వదులుకోవాలండి. ఆ రకంగా వదులుకున్న తర్వాత కనీసం 12x12 లేదా 12x10 బెడ్రూమ్ అనేది కనీసం మనకు రావాలంటే ఈ యొక్క ప్లింత్ ఏరియా అనేది కనీసం 36x30 కానీ 36x36 కానీ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే మనకు కనీసం ఒక వాస్తు ప్రకారం బ్రహ్మస్థానాన్ని ఖాళీగా వదిలి కనీసం ఒక 2 bedroom హౌస్ అనేది మనం కట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ జాగ్రత్తలు మీరు తీసుకొని ఇల్లు అనేది మీరు కట్టినప్పుడు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. నేను దయచేసి తెలుగు మాట్లాడే ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ఈ వీడియోని. మిగతా వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఇంకొక విషయంతో.